హాయ్ వ్యూస్, హ్యాపీ డే టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ గంగిశెట్టి. మీరు చూస్తున్నారు డాక్టర్ గంగిశెట్టి అకాడమీ యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే డాక్టర్ గంగిశెట్టి అకాడమీ పక్కన సబ్స్క్రైబ్ అనే పదం ఉంటుంది. దానిని క్లిక్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ అయిపోతారు. క్లిక్ చేశారు కదా, ఛానల్లో సబ్స్క్రైబ్ అయిపోయారు. థ్యాంక్ యూ. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేయబోయే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. అప్లోడ్ కాగానే వెంటనే మీరు ఆ వీడియోను చూసివేయచ్చు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. కమ్ టు ది టుడేస్ టాపిక్. Under Income Tax Department, some terms defined. In that, one term is assessee. Section 2 of subsection 7 ఏం చెప్తుంది అనేది చూద్దాం. అసెస్సీ అంటే ఎవరు, ఏ సందర్భాలలో మనము ఒక వ్యక్తిని అసెస్సీగా భావిస్తాము, అసలు వ్యక్తులంటే ఎవరు అనే విషయాలన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. Assessee, section 2 of subsection 7 or 2 of 7. Assessee means a person by whom any tax or any other sum of money, such as interest or penalty, is due under the Income Tax Act or in respect of whom any proceedings under this Act has been taken for the assessment of his income or the income of other persons for which he is assessable or any refund is due to him or to such other person. సో ఇక్కడ ఆదాయ పన్ను చట్టంలో ఏం చెప్పబడింది? అసెస్సీ అంటే ఆదాయ పన్ను చట్ట ప్రకారం పన్ను చెల్లించాల్సిన వ్యక్తి కానీ, లేదా ఇతర మొత్తాలను వడ్డీ కానీ జరిమానాలు కానీ చెల్లించాల్సిన వ్యక్తిని, ఈ చట్ట ప్రకారం ఏ వ్యక్తిపైనైనా జరిమానా విధించబడినచో లేదా చట్ట ప్రకారం పన్ను వాపసు రావాల్సి ఉన్నచో ఆ వ్యక్తిని కూడా మనము అసెస్సీ అనే పిలుస్తాము. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సందర్భాలు చూద్దాం ఒక్కొక్కటిగా. ఏ పర్సన్ ఫర్ ద అసెస్మెంట్ ఆఫ్ హిజ్ పర్సనల్ ఇన్కమ్. A person who is liable to pay any amount due to the Income Tax Department towards a tax, penalty and interest is known as assessee, where the term person includes individual person, Hindu undivided family, and firm and company, etc. If a person's annual income is more than the exempted income, the person becomes automatically an assessee. When the person is still having statutory time limit to pay the amount due, as such Income Tax Department has not yet taken any administrative or legal action. మొదటి సందర్భంలో ఏం చెప్తున్నామో, ఆదాయ పన్ను శాఖ వారికి పన్ను చెల్లింపును లేదా జరిమానా లేదా వడ్డీ బాకీ పడ్డ వ్యక్తిని అసెస్సీ అంటారు. మరి బాకీ పడ్డ వ్యక్తి అన్నాము. మరి వ్యక్తి అంటే ఎవరు? వ్యక్తి అనే పదంలో విడి వ్యక్తి ఉంటారు, హిందూ అవిభక్త కుటుంబం ఉంటుంది, భాగస్వామ్య సంస్థలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, అసోసియేట్ ఆఫ్ పర్సన్స్ వస్తారు, ట్రస్ట్లు వస్తాయి, అన్ని రకాల సంస్థలు ఇందులోకి వస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి యొక్క వార్షిక ఆదాయము పన్ను మినహాయింపు పొందే ఆదాయం కన్నా ఎక్కువ ఉన్నది అన్నప్పుడు ఆయనను మనము అసెస్సీగా పిలుస్తాము. కానీ చట్ట ప్రకారము ఒక సంవత్సరం పూర్తయిన ఆర్థిక సంవత్సరానికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణీత గడువు పూర్తయ్యే వరకు ఆయనపై ఆదాయ పన్ను చట్టం కింద ఆదాయ పన్ను శాఖ వారు ఎలాంటి చర్యలు తీసుకోరనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఆదాయం పన్ను మినహాయింపబడ్డ ఆదాయం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అనుకున్నాం అసెస్సీ అని. ఒకవేళ ఆయనకి ఇఫ్ ద పర్సన్ suffered with losses and has filed return, then also he becomes an assessee under the provisions of Income Tax Act.
ఒక వ్యక్తికి ఏమైనా నష్టాలు ఉన్నప్పుడు, అంటే లాభం రుణాత్మకంగా ఉన్నప్పుడు వాటిని కూడా ఆదాయ పన్ను అధికారికి ఆదాయ వ్యయాల వివరాలు తెలియజేస్తూ ఒక రిటర్న్ను కనుక దాఖలు చేసినట్టయితే అతనిని కూడా మనము అసెస్సీ అని పిలుస్తాము. రెండో సందర్భం ఏదైతే ఉన్నదో, ఏ పర్సన్ ఆన్ హూమ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్. మనం డెఫినేషన్లో చెప్పాం ఏంటంటే, ఏదైనా ప్రొసీడింగ్స్ కనుక మనకు ఇష్యూ చేయబడ్డట్టయితే ఆ పర్సన్ని మనము అసెస్సీ అని పిలుస్తాము. ఎవ్రీ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ దిస్ యాక్ట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫర్ ద అసెస్మెంట్ ఆఫ్ హిస్ ఇన్కమ్. ఇఫ్ అన్ ఇండివిజువల్స్ టోటల్ ఇన్కమ్ ఎక్సీడ్స్ ద లిమిట్ ఆఫ్ exempted income for any assessment year, if he has not filed the tax return, if he has not filed the tax return and tax paid amount is less than the tax liability or penalty or interest is not yet paid, then the income tax officer will issue notice and proceedings will be initiated. Such a person is also known as an assessee. మనం చెప్పాము, జరిమానాలు చెల్లించే వ్యక్తి కానీ లేదా పెనాల్టీ అదే ఇంట్రెస్ట్ వడ్డీలు చెల్లించాల్సిన వ్యక్తి కానీ ఆదాయానికి మించి మినహాయింపబడిన ఆదాయానికి మించిన ఆదాయం ఉన్న వ్యక్తి ఒకవేళ రిటర్నును దాఖలు చేయకపోయినా, చెల్లించాల్సిన పెనాల్టీ చెల్లించకపోయినా లేదు చెల్లించాల్సిన వడ్డీ చెల్లించకపోయినా అతనిపైన చర్య తీసుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నోటీసు జారీ చేస్తారు. అతనిని కూడా మనము అసెస్సీ అని పిలుస్తాము. ఇంకొక విషయానికి వచ్చినట్టయితే డీమ్డ్ అసెస్సీ. జనరల్లీ ద పర్సన్ హూజ్ ఇన్కమ్ ఎక్సీడ్స్ ద ఎగ్జెంప్టెడ్ లిమిట్స్ ఈజ్ లయబుల్ టు పే ట్యాక్స్. వీ నో వెల్ whose income exceeds the exempted limits, then we can the pay tax. But if such a person is a minor, his parents, father or mother, and in the case of lunatic, the legal representatives or trustee of such persons or guardian for him will be liable for tax payment. The parent or guardian or trustee will be treated as deemed to be an assessee and is known as representative assessee. అంటే ఇక్కడ ఒక వ్యక్తికి భావింపబడే అసెస్సీ అంటే ఎవరంటే, ఒకవేళ మతిభ్రమించిన వ్యక్తులు ఉన్నప్పుడు మతిభ్రమించిన వ్యక్తుల తరఫున తన యొక్క గార్డియన్ కానీ ట్రస్టీ కానీ తన సంరక్షకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అసెస్సీగా భావిస్తారు. ఒకవేళ మైనర్ వ్యక్తి కనుక ఆదాయాన్ని సంపాదిస్తే ఆ సంపాదించిన ఆదాయము ఆదాయ పన్ను మినహాయించబడిన ఆదాయం కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నట్లయితే దానిపై పన్ను చెల్లించాల్సిన బాధ్యత తన తల్లికి కానీ తన తండ్రికి కానీ ఉంటుంది. ఇక్కడ తన తల్లిని కానీ తండ్రిని కానీ లేదా గార్డియన్ని కానీ మనము అసెస్సీగా భావించి పన్ను రిటర్నును లెక్క చేసి కట్టాల్సి వస్తుంది. అయితే మరి వివిధ సందర్భాలలో ఈ డీమ్డ్ అసెస్సీలు ఎవరవుతారు? In case of trustee is treated as what we call deemed assessee. Legal representative of a deceased person. If any person is taxable income is more than the exempted limit, if he dies before the ending date of previous year or a date of filing return, then his legal representatives wife or son is treated as deemed assessee. Legal guardian of a minor or lunatic person, official receiver appointed by court, representative or agent of a non-resident person. అంటే ఎవరు? ఒక ధార్మిక సంస్థ విషయానికి వచ్చినట్టయితే ధర్మకర్త. ఒక మరణించిన వ్యక్తి గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాకముందే చనిపోయి అప్పటి వరకే ఆదాయ పన్ను మినహాయింపు కంటే ఎక్కువ కూడా ఆదాయాన్ని సంపాదించి ఉంటే ఆయన పేరు మీద పన్ను చెల్లించాల్సిన వ్యక్తి, ఒకవేళ ఆయన పురుషుడై ఉన్నట్టయితే ఆయన భార్య లేదా ఆయన కుమారుడు, ఆమె మహిళ అయి ఉన్నట్టయితే తన భర్త కానీ తన కుమారులు కానీ భావిత అసెస్సీలుగా భావించబడతారు. మైనర్ తరఫున సంరక్షకుడు, తండ్రి, కోర్టు ద్వారా నియమింపబడిన అధికార ప్రతినిధి, ఇతర సంస్థల విషయంలో నివాసేతర వ్యక్తి విషయంలో అతని యొక్క ఏజెంట్ను మనము డీమ్డ్ అసెస్సీగా భావిస్తాము.
అనదర్ వన్ ఈజ్ అసెస్సీ ఇన్ డీఫాల్ట్. డీఫాల్ట్ అసెస్సీ అంటే ఎవరు? ఇన్ డీఫాల్ట్గా దాన్ని అసెస్సీగా పిలుస్తాము. వెన్ ఏ పర్సన్ వైలేట్స్ ద ప్రావిజన్స్, when a person violates the provisions of the act in discharging his duties, then he is known as assessee in default. For example, when salary is paid, it is the duty of the pay disbursing officer or employer to deduct tax at source on the income of employee, and the same shall be remitted to the income tax department within the stipulated time. Similarly, tenant has to deduct tax before paying the rent to the landlord. In the following situations, a person is treated as assessee in default. Any person fails to deduct tax and remit the tax deducted fully if a person failed to pay advance tax. So here మనము అపరాధ అసెస్సీ ఇన్ డీఫాల్ట్ అంటున్నాం. ఈ అపరాధ అసెస్సీ అంటే ఎవరంటే ఆదాయ పన్ను నియమాలను అతిక్రమించిన వాళ్ళను అపరాధ అసెస్సీ అంటాము. ఉదాహరణకు ఒక డ్రాయింగ్ ఆఫీసర్, డిస్బర్స్మెంట్ ఆఫీసర్ ఉన్నాడు. ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తాడు యజమానిగా. ఆ ఉద్యోగులకు జీతాలు చెల్లించేటటువంటి పై స్థాయి ఉద్యోగి కానీ లేదా యజమాని కానీ ఉద్యోగులకు జీతాలు చెల్లించేటప్పుడు అతని మూలము నుండే పన్ను తగ్గించాలి. ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటారు, టీడీఎస్ అంటారు. ఆ టీడీఎస్ చేసిన మొత్తాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి పూర్తిగా జమ చేయాలి. తగ్గించడం ఎక్కువ తగ్గించి పాక్షిక మొత్తం జమ చేసిన, లేదా ఉద్యోగి నుండి పన్ను తగ్గించి మొత్తానికి జమ చేయకపోయినా, లేదా ఉద్యోగికి చెల్లించినప్పుడు ఆ మూలములో పన్ను తగ్గించకపోయినా, ఏ సందర్భంలోనైనా మనము ఆ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, జీతాలు ఎవరైతే చెల్లించే వ్యక్తి ఉన్నారో వారిని మనము అపరాధ అసెస్సీగా భావించి అతనిపై కూడా చర్యలు తీసుకోబడతాయి. తనను అసెస్సీగా భావించడం జరుగుతుంది. రెండోది ఏంటంటే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన సందర్భంలో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోయినా అతనిని మనము అపరాధ అసెస్సీగా భావిస్తాము. మనము ఈ వీడియోలో ఇప్పటివరకు ఏం చూసామంటే అసెస్సీ సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 ఏం చెప్తుందో చూసాము. 4 సందర్భాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము. వ్యక్తిగత ఆదాయానికి బాధ్యత కావచ్చు, ఒక వ్యక్తి ఆదాయంపై చెల్లింపులు చేయకపోతే అతనిపైన చర్య తీసుకోబడితే కూడా ఆ వ్యక్తిని కూడా అసెస్సీ అంటారని, భావింపబడే అసెస్సీ ఉంటాడని, అపరాధ అసెస్సీ ఉంటాడని మనం చూసాము. దాన్నే మనం ఏమన్నాము, అసెస్మెంట్ ఆఫ్ హిజ్ పర్సనల్ ఇన్కమ్, అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయితే ఎట్లా, డీమ్డ్ అసెస్సీ అంటే ఎవరు, ఆ అసెస్సీ ఇన్ డీఫాల్ట్ ఎవరనేది చూసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ చేయడం మర్చిపోకండి. షేర్ అమాంగ్ ద స్టూడెంట్స్ ఆఫ్ బీకామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.